ఫర్ సపోజ్ మీ అకౌంట్లో 10 లక్షలు ఉన్నాయనుకోండి. అది ఎక్కడి నుండి వచ్చింది ఏంది అనేది చూస్తుంది. ఇతను ఖర్చు మన ఇంకొక 1 వీక్ లోపల ఖర్చు పెట్టేస్తాడు. ఇతనికి ఫలానా ఫలానా బ్యాంక్ డేట్స్ ఉన్నాయి అది ఇది అని తెలియగానే అది ఎక్కువ టైం లేదు. మనం వెంటనే అతన్ని చేయాలి అని స్టెల్త్ యాప్ యాక్టివేట్ చేస్తారు. ఓకే. అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ టైప్‌లో. అంతే. ఆ! సో, ఇతనిది ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ మీకు ఏదో లోన్స్ ఉన్నాయి. మీరు ఒక బ్యాంక్ నుంచి మన లోన్ తీసుకున్నారు. లేకపోతే గోల్డ్ అమ్మేసి లోన్ దగ్గర పెట్టుకున్నారు. ఒక 10 లక్షలు మీ చేతిలో ఉన్నాయి. ఈ 10 లక్షలు మీరు ఇంకొక 3, 4 రోజుల లోపల మొత్తం ఇవన్నీ డిస్పర్స్ చేస్తాడు అని అది వాటిలలో ఆల్రెడీ మీ డేటాలో ఉంటుంది కాబట్టి ఈ 3, 4 రోజులే మనకు టైం ఉంది అని వెంటనే స్టెల్త్ యాప్ మీ అకౌంట్లోకి మీ దాంట్లోకి పంపిస్తారు. స్టెల్త్ యాప్ సింపుల్గా ఎట్లా అంటే మీరు ఫర్ సపోజ్ దేవుళ్ళ మీద నమ్మకం ఉంది అనుకోండి. అవును. మీకు ఒక దేవుడి ఫోటో పంపించి దాని కింద ఏదో మంచి శుభ్రమైన 4 మాటలు పెట్టి ఏపీకే ఫైల్ పంపిస్తారు. ఓకే. ఏపీకే ఫైల్ అనేది మనలో చాలా మంది చూడరు. అంటే ఆ ఫైల్ ఏంటి అనేది చూడరు. ముందు దేవుని ఫోటో మంచిగా ఉంది, రాముని ఫోటో కింద ఏదో మంచి మాటలు కనిపిస్తాయి, ఒకసారి క్లిక్ చేద్దాం అని క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే స్టెల్త్ యాప్ ఎంత అవుతుందంటే దాంట్లో ఒక ఐకాన్ ఉండదు, లేదా మీ ఫోన్లో ఇన్స్టాల్ అవుతున్నట్టు ఎలాంటి నోటిఫికేషన్ రాదు, ఎక్కడ దాని గురించి ఉండదు.